చాలా మంది పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతూ వాళ్ళ తండ్రి గారి గురించి ప్రతిసారి మాటలు మారుస్తాడు. ఒకసారేమో దేవుడు లేదు దెయ్యం లేదు అని చెప్పి దీపారంలో సిగరెట్ వెలిగిస్తాడంటారు, ఇంకోసారేమో రామనామం రామనామం అంటారు. పవన్ కళ్యాణ్ గారు ప్రతిసారి కరెక్ట్ గానే చెప్పారు, ఎక్కడా మాట మార్చలేదు. 2023 జనవరి 26న మంగళగిరి పార్టీ ఆఫీస్ లో మా నాన్న ఎలాంటి వాడంటే, మా నాయనమ్మ దీపారాధన వెలిగిస్తే దీపారాధన సిగరెట్ వెలిగించిన దేవుడు లేడు దెయ్యం లేదనే వ్యక్తి మా నాన్న. అదే మా నాన్న మెల్లిగా రామభక్తులు అయిపోయాడు. జీవితకాలం ఆయన బతుకున్నంత సేపు ఆయన 2 చెంపలు కొట్టుకుంటాను, నేను తప్పు చేశాను. దీంట్లో ఏం చెప్పారు, మా తండ్రి ఇలా దేవుడు దెయ్యం నమ్మేవాళ్ళు కాదు, సిగరెట్ కాల్ చేసుకునేవాళ్ళు దీపారాధనలో, కానీ మెల్లమెల్లగా ఎలా మారారో మాకు కూడా తెలియదు, కానీ పెద్ద రామభక్తుడిగా మారిపోయారు, చెప్పలేసుకుంటానే ఉన్నారు ఆయన చనిపోయేంత వరకు అని చెప్పారు. కానీ ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని వ్యతిరేకిస్తున్నారో వీళ్ళు ఏం చేస్తారు, సిగరెట్ కాల్చేవాడు దీపారాధనలో అని చెప్పిన ఒక ముక్క వరకు వీడియో కట్ చేసేసి మిగతా వీడియో ఏం పెడుతున్నారో తెలుసా? నిన్న కాకముందు ఎవడో సామాన్య యువకుడు కూడా పెట్టాడు, దానికి 40 నుంచి 50,000 లైక్లు వచ్చినాయి. నేను ఒక వీడియో చూపిస్తాను, నేను అన్నది కాదు ఆయన అన్నదే చూపిస్తున్నాను మీకు. మా నాన్న ఎలాంటి వాడంటే, మా నాయనమ్మ దీపారాధన వెలిగిస్తే దీపారాధన సిగరెట్ వెలిగించిన దేవుడు లేడు దెయ్యం లేదనే వ్యక్తి మా నాన్న. Come from a family of great bhaktas. My father was a great devotee of Hanuman. అది ఇది తీసుకొచ్చి అతికిచ్చి పవన్ కళ్యాణ్ గారు ఇలా మాటలు మారుస్తున్నారని చెప్పి అబద్ధపు ప్రచారాలు చేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారిని డిసెంబర్ 7, 2025 సంవత్సరంలో శ్రీకృష్ణ మఠం వారు ఒక కార్యక్రమానికి పిలిస్తే అక్కడ మీటింగ్ లో ఏం చెప్పారు, Come from a family of great bhaktas. My father was a great devotee of Hanuman. దీనికంటే ముందే పవన్ కళ్యాణ్ గారు ఇంకా క్లారిటీగా ఇచ్చారు సమాధానం. ఎక్కడో చెప్పనా, మార్చి 14న కాకినాడలో జయకేతనం సభ జరిగింది. నాన్న ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుడు, ఎథీస్ట్ ఒకప్పుడు టీన్స్ లో 20లో. ఆయన మరి ఎలా మారిందో మనసు తెలియదు కానీ విపరీతం రామభక్తుడు అయిపోయాడు. నేను పుట్టేటప్పటికి మా ఇంట్లో ఎప్పుడు రామనామమే ఉండేది. రామనామాన్ని జపిస్తూనే నాకు జబ్బు వచ్చినా మా నాన్న రామనామం చెప్పేవాడు. 20 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు మా తండ్రి గారు దేవుని నమ్మేవారు కాదు మేము పుట్టక ముందు, కానీ మేము పుట్టేపాటికి ఆయన ఎలా మారారో తెలియదు, కానీ రామభక్తుల్లాగా మారిపోయి ఇక చిన్నప్పటి నుంచి మా ఇల్లంతా రామనామంతో మాకు కూడా రామనామం నేర్పిస్తూ మమ్మల్ని పెంచారు అని చెప్పారు. ఇప్పుడు 2023 జనవరి 26న పార్టీ ఆఫీసులో అక్కడ ఉన్న పరిస్థితి బట్టి పూర్తి విషయం చెప్పాల్సి వచ్చింది, కాబట్టి ఆ పరిస్థితికి తగ్గట్టు అక్కడ దేవుడి విషయం గురించి మాట్లాడుతున్నారు, కాబట్టి ఆయన నిర్భయంగా ఈ విషయం గురించి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. వేరేవాడైతే ఎటువంటి బయట పెట్టడు, అది తెలుసుకోండి ముందు. ఇది పక్కన పెడితే శ్రీకృష్ణుడి మఠానికి వెళ్ళారు కాబట్టి అక్కడ సిగరెట్ల గురించి వీటి గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఉదాహరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. కేవలం వాళ్ళ తండ్రి గారు శ్రీకృష్ణుడి భక్తుడే రాముడి భక్తుడే అని చెప్పాల్సిన అవసరం ఉంది, కాబట్టి అక్కడ ఉన్న పరిస్థితికి బట్టి ఆ ఒక్క మాటే చెప్పారు. అలాగే జయకేతనం సభలో పైన బ్రీఫ్ గా కాకుండా పై చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు దీన్ని మీరు అర్థం చేసుకోకుండా, మీకు బుర్ర లేకుండా కొంతమంది అర్థం చేసుకుని కూడా కావాలని తప్పుడు ఎడిటింగ్లు చేస్తా సగం లేపేసి పెద్ద నాయకులు కూడా మైకుల ముందుకు వచ్చి మాట్లాడారు. ఇలా మాట్లాడేటప్పుడు ఒకసారి వీడియోలు ఎడిటింగ్ చేస్తున్నారా, ఇవన్నీ అబద్ధపు వీడియోలా, నిజంగానే మాట్లాడారా, 1కి 2 సార్లు తెలుసుకుని బయటకు వచ్చి మాట్లాడండి.